హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల వైద్య సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పేదవారికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి వారి సూచన మేరకు వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్ లోనే ఉండి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందేలా కృషి చేయాలని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో 2 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మరిపించే విధంగా అన్ని వసతులను, మిగిలిన వసతులను కూడా ఈ రాబోయే కొన్ని నెలలలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా ఈ మండల ప్రజలకి, నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా డాక్టర్లను ఒకటే గతం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. పేదోళ్ళకి విద్య, వైద్యం ఈ రెండు మంచివి ఇవ్వాలని దృఢ సంకల్పంతో, ఉదాహరణకి ప్రతి హాస్పిటల్కి మనకి కావాల్సినంత రిక్రూట్మెంట్ డాక్టర్లను, సిబ్బందిను ఏర్పాటు చేస్తాం. డాక్టర్ అనేవారు ఇక్కడ డాక్టర్ నేను అర్ధరాత్రి పైన అందుబాటులో ఉంటాడనే నమ్మకం ప్రజలకి కలిగినప్పుడే మన హాస్పిటల్కి ఆ పేషెంట్లు రాగలుగుతారు. భద్రాచలం ప్రాంతాల్లో తిరిగాను ఈ మధ్యనే, ఒక 10-15 రోజుల క్రితం. అదే రకంగా ఇల్లంద ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని హాస్పిటల్స్ అక్కడ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నాకు. నేనే ఏది నమ్మలేకపోయాను.